బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో సస్పెండ్ అయిన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A11గా ఉన్న ఆయన వారం నుంచి పరారులో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో దుర్గారావును పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ తాజా అప్డేట్స్ అందిస్తారు. మణికంఠ, చెప్పండి, ఆ యొక్క సిఐకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? సో ఏదైతే షకీల్ మాజీ మంత్రి తనయుడిగా కేసు అయితే ప్రతిభాన్ మంది యాక్సిడెంట్ కేసు అయితే ఉందో ఆ కేసు పురోగతి అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు ఆనంద్. ఎందుకంటే మొన్న ఒక 4 రోజుల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం 85 మందిని అటు కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ దాకా 85 మంది బదిలీ చేయడంతో పాటు అదొక ఇప్పుడైతే అనంతపురం జిల్లాలో గుంతకల్లో సీఏని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సీఏ దుర్గారావు అయితే వారం నుంచి పరారులో ఉన్నట్టు అయితే చెప్తున్నారు ఆనంద్. ఓకే మణికంఠ, మరి సీఏకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? మరి ప్రస్తుతం సీఐ ఎక్కడికి తీసుకొచ్చారు, సీఐని ఎక్కడ తీసుకొచ్చారు, దాంతోపాటు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు? సో ఆల్రెడీ డీసీపీ నుంచి విచారణ అయితే చేపడుతున్నారు. సీఐకి ముందస్తు బెయిల్ కూడా అనుమతించినట్టయితే చెప్తున్నారు ఆనంద్. కాకపోతే ఈ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కొడుకునైతే సాహ్యాన్ని అయితే తప్పించడం ప్రయత్నిస్తున్నారు. అటు బోధన్ సిఐ కూడా ఆల్మోస్ట్ ప్రేమ్ సాగర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పోయినసారి పోలీసు అరెస్ట్ చేసి అదేవిధంగా విచారణ అయితే చేపట్టారు. ఇప్పుడు రీసెంట్ చూసుకుంటే పంజాగుట్ట సిఐని కూడా అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు అనంతపూర్లో ఇతనైతే విచారణ అయితే జరుపుతున్నారు షకీల్ ఆనంద్. ఓకే మణికంఠ, మరి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎంతమంది ఉన్నట్టుగా చూస్తున్నాం? ఇప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి ఈ దర్యాప్తులో ఒకవైపు ఏమో సిఐని అరెస్ట్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. దీంట్లో ఈ యొక్క కేసుకి సంబంధించి ఎంతమంది పోలీసులు ఉన్నారు? సో ఎంతమంది పోలీసులు ఉన్నారో ఇంకా తెలియదు అందు. కాకపోతే ఎందుకంటే మొన్న ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అక్కడి నుంచి సమాచారం అయితే బోధన్ ఎమ్మెల్యేకి అని అంటే బోధన్ మాజీ ఎమ్మెల్యేకి అయితే సమాచారం అందుతున్న నేపథ్యంలో కొత్తకోట శ్రీనివాస్ ఎవరైతే కమిషనర్ ఉన్నారో అతను కొత్తకోట శ్రీనివాస్ గారు 85 మందిని కూడా బదిలీ చేయడం అయితే జరిగింది. దాంతోపాటు కేసు పురోగతి నిమిత్తం సిఐ అయితే పరారులో ఉన్నట్టు తెలుసుకున్నారు. అనంతపురం గుంతకల్లోని ఒక రైల్వే స్టేషన్ జరిగితే సిఐని హైదరాబాద్ పోలీసులు అయితే ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అయితే పట్టుకున్నారని తెలియజేశారు. అక్కడ పట్టుకొని అతను హైదరాబాద్ డీసీపీ ఆఫీస్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే విచారణ అయితే జరుపుతున్నారు ఆనంద్. మణికంఠ, ఈ సీఏకి సంబంధించి ఎలాంటి కేసులు వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది? నెక్స్ట్ తదుపరి చర్య ఏం తీసుకునేటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది? అంటే కదా ప్రగతి భవన్ హిట్ అండ్ రన్ కేసులో అయితే షకీల్ కొడుకుని సాహ్యాన్ని అయితే కేసుని తప్పించడానికి అనేక ప్రయత్నాలు అయితే చేశారు ఆనంద్. ఇప్పుడు దాకా అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అటు సిఏని A11గా అయితే ఈ సిఏని A11గా అయితే ప్రచురించారు. కాకపోతే ఇందులో అయితే ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తెలుసుకుంటున్నారు. కాకపోతే ఈ కేసు కూడా త్వరగా పురోగతి చెందుతుంది. ఎందుకంటే గతం చూసుకుంటే మన షకీల్ కేసులోని సాహ్యాన్ని దుబాయ్ పారిపోయాడని చెప్పి దుబాయ్ నుంచి తీసుకురావడం కానీ దాంతోపాటు ఇప్పుడు పిఎస్లోని బదిలీ చేయడం కానీ అదేవిధంగా ఇప్పుడు సీఏని అరెస్ట్ చేయడంతో పాటు ఇంకా అనేక కొత్త కోణాలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఇంకా విచారణ నిమిత్తం ఇంకా వివరాలు కూడా అయితే బయటగా రావాల్సింది ఆనంద్. ఓకే మణికంఠ, ఫైనల్గా ఈ యొక్క కేసుకి సంబంధించి విచారణ ఎప్పటివరకు ముగిసే అవకాశం కనిపిస్తుంది? ఈ కేసులో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేసే అవకాశం కనిపిస్తుంది మణికంఠ? సో కేసుకు సంబంధించి ఎవరైతే బోధన్ పిఎస్ లిమిట్స్తో పాటు ఇటు పంజాగుట్ట ఏదైతే ప్రతిభాన్ పంజాగుట్ట లిమిట్స్ వస్తాయి కాబట్టి అటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా కేసు అయితే నడుస్తుంది ఆనంద్. కాకపోతే ఈ 2 స్టేషన్లోని ఎవరెవరు సమాచారం అందించారు, ఎఫ్ఐఆర్ లీక్స్ కానీ అటు సాహెల్ని ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయకుండా ఎవరైతే అడ్డుపడ్డారో వాళ్ళందరినీ కూడా విచారణ అయితే చేపడుతున్నారు ఆనంద్. థ్యాంక్ యూ మణికంఠ.